వెల్కమ్ క్రికెట్ లవర్స్. మార్చ్ 22 వచ్చేసింది. ఐపీఎల్ మొదటి మ్యాచ్కి టైం అయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు కోల్కతా నైట్ రైడర్స్ మధ్య తొలి మ్యాచ్ కాసేపట్లో మొదలవనుంది. అజింక్య రహానే కెప్టెన్సీలో కోల్కతా నైట్ రైడర్స్ తన ఐపీఎల్ టైటిల్ను డిఫెండ్ చేయడానికి సిద్ధంగా ఉంది. అదేవిధంగా తొలి మ్యాచ్లో బోనీ కొట్టి ఈసారైనా కూడా కప్ కొట్టాలని ఆర్సీబీ ఉవ్వెల్లూరుతో. జట్ల బలాబలాల విషయానికి వస్తే ముందుగా కోల్కతా నైట్ రైడర్స్ ఈసారి కొద్దిమంది కీలక ప్లేయర్లను కోల్పోయినప్పటికీ వేలంలో మంచిగానే ప్లేయర్స్ని కొనిందని చెప్పొచ్చు. ముఖ్యంగా తమ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ని కోల్పోయినటువంటి కోల్కతా నైట్ రైడర్స్ అజింక్య రహానేని కొనుక్కొని కెప్టెన్గా నియమించుకోవడం జరిగింది. అదే ఇక్కడ 5 మంది బ్యాట్స్మెన్లు ఉన్నారు. అందులో అనుభవజ్ఞులైనటువంటి మనీష్ పాండే, అజింక్య రహానేలతో పాటు భారత చిచ్చర పిడుగు రింకు సింగ్ మరియు యువ కెరటం రఘువంశీ, అతనితో పాటు లెఫ్ట్ హిట్టర్ రాప్మన్ పవెల్ ఉన్నాడు. వీళ్లకు తోడుగా కేకేఆర్లో అతి ముఖ్యమైనటువంటి ఆల్రౌండర్స్, చాలా అద్భుతమైనటువంటి ఆల్రౌండర్స్ వీళ్ళు కొనుక్కోవడం జరిగింది. భారీ మొత్తం చెల్లించి తీసుకున్నటువంటి వెంకటేష్ అయ్యర్, అనుకూల్ రాయ్, రమన్దీప్ సింగ్తో పాటు ఫారెన్ ప్లేయర్లు అయినటువంటి మొయిన్ అలీ, సీనియర్స్ సునీల్ నారాయణ్ అండ్ ఆండ్రే రస్సెల్ ద పవర్ మ్యాన్ ఉన్నారు. ఇక వికెట్ కీపింగ్ విభాగానికి వస్తే క్వింటన్ డీకాక్ అండ్ గత సీజన్లో కేకేఆర్కు అద్భుతమైనటువంటి ఓపెనింగ్ ఇచ్చినటువంటి రహమతుల్లా గుర్బాజ్, వీళ్ళతో పాటు ఒక యువ వికెట్ కీపర్ కూడా ఉన్నాడు, అతడే లవ్నీత్ సిసోడియా. ఇక వీళ్ళ జట్టులోని బౌలింగ్ విభాగం కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. T20 ప్రపంచ కప్లో ముందుండి నడిపించినటువంటి వరుణ్ చక్రవర్తి, ఇప్పుడిప్పుడే టీమిండియాలో చోటు దక్కించుకుంటున్నటువంటి హర్షిత్ రాణా, ఒకప్పటి ముంబై ఇండియన్స్ స్పిన్నర్ మయాంక్ మార్కండే, వైభవ్ అరోరా, న్యూజిలాండ్ సెన్సేషన్ ఆండ్రిచ్ నోకియా, ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతంగా రాణించినటువంటి ఆస్ట్రేలియన్ పేసర్ స్పెన్సర్ జాన్సన్, అదేవిధంగా చేతన్ సకారియా ఉన్నారు. ఇక ఆర్సీబీ విషయమైతే మన కింగ్ విరాట్ కోహ్లీతో పాటు కొత్త కెప్టెన్ రజత్ పతిదార్, యువ సెన్సేషన్ దేవదత్ పడిక్కల్, సాత్విక్ చికారా మరియు ఆస్ట్రేలియన్ పవర్ హిట్టర్ టిమ్ డేవిడ్ ఉన్నారు. వీళ్ళ ఆల్రౌండర్ విభాగం కూడా అద్భుతంగానే కనిపిస్తూ ఉంది. బరోడా ఆల్రౌండర్ కృణాల్ పాండ్యా, ఇంగ్లాండ్ ఆల్రౌండర్ లేమ్ లివింగ్స్టోన్ అండ్ యువ సెన్సేషన్ మనోజ్, ఇంగ్లాండ్లో అద్భుతంగా ఆడుతున్నటువంటి జాకబ్ బేతాల్, వెస్టిండీస్కి చెందినటువంటి రొమారియో షెప్పర్, వాళ్ళతో పాటు స్వప్నిల్ సింగ్ మరియు మోహిత్ రాతి ఉన్నారు. వీళ్ళ వికెట్ కీపింగ్ విభాగంలో ఇండియాకు చెందినటువంటి జితేష్ శర్మతో పాటు ఇంగ్లాండ్ పవర్ హిట్టర్ ఫిల్ సాల్ట్ కూడా ఉన్నాడు. ఈసారి ఆర్సీబీ బౌలింగ్ కాసంత మెరుగుగానే కనిపిస్తోంది. అనుభవజ్ఞుడైనటువంటి ఇండియన్ మీడియం పేసర్ భువనేశ్వర్ కుమార్, ఆస్ట్రేలియాకు చెందినటువంటి జోష్ హాజల్వుడ్, లుంగి ఎంగిడితో పాటు శ్రీలంకకు చెందినటువంటి నువాన్ తుషారా సింగ్, యష్ దయాల్, స్పిన్నర్ సూర్యాంశి శర్మ, యార్కర్ స్పెషలిస్ట్ రసిక్ సలాం ఆర్సీబీలో బౌలింగ్ విభాగంలో తమ బాధ్యతలను నెరవేర్చనున్నారు. కాసేపట్లో గాల్లోకి కాయన్ ఎగరబోతుంది. ముందుగా ఎవరు బ్యాటింగ్ చేస్తారు, ఎవరు బౌలింగ్ చేస్తారో తెలియబోతుంది. చూద్దాం ఈసారి ఎన్నెన్ని అద్భుతాలు ఐపీఎల్ మనకు పరిచయం చేస్తుంది. మెరుపు లాంటి షాట్లు, గింగిరాలు తిరిగే బంతులు, అద్భుతమైన డైవ్లు, ఎన్నెన్నో ఎక్స్పెక్టేషన్స్తో ఐపీఎల్ 2025లోకి అడుగు పెడదాం. తొలి మ్యాచ్ అనాలిసిస్తో మళ్ళీ కలుస్తా. అంతవరకు టేక్ కేర్.